శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతంబూనితి, నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తున్ సుశబ్దంబుల్ శోభిల్లంబల్కు నాదువాక్కునన్ సంప్రీతిం జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాణనా. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతి అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. నమోస్తు వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహతు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః. భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః.
అర్జునుడన్నాడు, ఇలా భగవత్కర్మలలో యుక్తులై నిన్ను నిరంతరము ఉపాసించే భక్తులు, అవ్యక్తమై నాశరహితమైన దానిని ఉపాసించే వాళ్ళు, ఈ ఇద్దరిలో గొప్ప యోగవేత్తలు ఎవరు? శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానుడన్నాడు, నాలో మనస్సు నిలిపి నిగ్రహవంతుడై పరమమైన శ్రద్ధతో కూడి ఎవరు నన్ను ఉపాసిస్తారో వాళ్ళు యోగులలో శ్రేష్ఠులని నా మతము. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఎవరు నాశరహితమైనది, నిర్దేశించడానికి వీలు కానిది, అవ్యక్తమైనది, సర్వత్రా వ్యాపించినది, చింతించనలవి కానిది, కూటస్థమై స్థిరమై కదలకుండా ఉన్నదానిని చక్కగా ఉపాసిస్తారో సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. అన్ని ఇంద్రియాలను నిగ్రహించి అన్నిటా సమబుద్ధితో వ్యవహరిస్తూ అన్ని ప్రాణుల హితాన్ని కోరుతూ ఎవరు ఉంటారో వాళ్ళు నన్నే చేరుతారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. నిరాకార బ్రహ్మములో మనసు నిలిపిన వాళ్ళకి ప్రయాస ఎక్కువ, దేహధారులకి నిర్గుణ తత్వ లక్ష్యాన్ని అందుకోవడం చాలా కష్టము. ఏతు సర్వాణి కర్మాణి మయి సంయస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. సర్వకర్మలన్నీ నాలో వదలి నన్నే లక్ష్యంగా పెట్టుకొని మనసును అన్య విషయాల వైపు మరలనీయకుండా ధ్యానిస్తూ ఎవరు ఉపాసిస్తారో తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేసిత చేతసాం. అర్జున, నాలో మనసు నిలిపిన వాళ్ళని త్వరలోనే మృత్యు సంసార సాగరము నుండి నేనే ఉద్ధరిస్తాను. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయా నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయః. నాలోనే మనస్సును నిలుపు, బుద్ధిని నాలోనే ఉంచు, ఆ తర్వాత నాలోనే నివసిస్తావు, ఇందులో సందేహము లేదు. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. ధనంజయ, స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేకపోయినట్లయితే అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసం కూడా నీవు చేయలేకపోతే నా పరమైన కర్మలలో నిమగ్నం కా. నా కోసం కర్మలు చేసినప్పటికీ సిద్ధిని పొందుతావు.
అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్థుడివి అయితే నన్ను శరణు పొంది నీకోసం చేసే కర్మలన్నింటినీ నాకు సమర్పించి ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. అభ్యాసం కంటే జ్ఞానం మేలు, జ్ఞానానికన్నా ధ్యానం శ్రేయస్కరము, ధ్యానానికన్నా కర్మఫల త్యాగం ఎక్కువైనది. ఈ త్యాగం వల్ల తరువాత శాంతి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ఏ ప్రాణిని ద్వేషించని వాడు, మైత్రి కరుణ కలిగిన వాడు, అహంకార మమకారాలు లేనివాడు, సుఖ దుఃఖాలలో సమంగా వ్యవహరించేవాడు, క్షమాగుణము కలవాడు. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. నిత్యము సంతుష్టుడై యోగి అయి మనోనిగ్రహం కలవాడై దృఢమైన నిశ్చయముతో మనోబుద్ధుల్ని నాకు అర్పించిన నా భక్తుడు నాకు ప్రియుడు. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఎవరి వల్ల లోకం వ్యథ చెందదో, లోకం వల్ల ఎవడు వ్యథ చెందడో, సంతోషము కోపం భయం ఉద్వేగాల నుండి ఎవడు ముక్తుడో అతడు నాకు ప్రియుడు. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. అపేక్ష లేనివాడు, శుచి అయిన వాడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, వ్యథలు నశించినవాడు, అన్ని విధాలైన కార్యాలలో నేను చేస్తున్నాననే భావము లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. ఎవడు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో, శుభాశుభాలని వదిలేస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. శత్రువులు, మిత్రులు, మానవమానాలు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు వీటి యందు సమంగా ఉండేవాడు, సంఘాన్ని విడిచినవాడు నాకు ఇష్టుడు. తుల్య నిందాస్తుతిర్మౌనీ సంతుష్టో ఏన కేనచితు అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. నిందాస్తుతుల్ని తుల్యంగా ఎంచేవాడు, మౌనంగా ఉండేవాడు, ఉన్నదానితో సంతృప్తి పడేవాడు, నికేతనం అక్కరలేనివాడు, స్థిరమైన బుద్ధి కల భక్తుడు నాకు ప్రియుడు.
ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తే తీవ మే ప్రియాః. ధర్మయుక్తము శాశ్వతము అయిన దీనిని చెప్పిన ప్రకారంగా శ్రద్ధతో నన్ను లక్ష్యంగా పెట్టుకుని ఎవరు ఉపాసిస్తారో ఆ భక్తులే నాకు పరమ ప్రియులు. ఓం తత్సతు ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. అథ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ త్రయోదశోధ్యాయః. క్షేత్రజ్ఞ విభాగయోగః. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు అన్నాడు, కేశవ, ప్రకృతిని, పురుషుణ్ణి, క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుణ్ణి, జ్ఞానాన్ని, జ్ఞేయాన్ని గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవానుడు అన్నాడు, కౌంతేయ, ఈ శరీరము క్షేత్రమని పిలువబడుతుంది. దీనిని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడని దానిని ఎరిగిన జ్ఞానులు చెబుతారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానము యత్తతు జ్ఞానం మతం మమ. అర్జున, అన్ని క్షేత్రాలలోని క్షేత్రజ్ఞుని నేనే అని తెలుసుకో. క్షేత్రజ్ఞులను తెలుసుకునే జ్ఞానమే అసలు జ్ఞానమని నా అభిప్రాయము. తత్క్షేత్రం యచ్చయాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. క్షేత్రం అనేది ఏదో, ఎలాంటిదో, ఎలా మార్పులు చెందుతుందో, ఎక్కడి నుండి వచ్చిందో, క్షేత్రజ్ఞుడు ఎవరు, అతడి మహిమ ఏమిటో క్లుప్తంగా చెబుతాను విను. ఋషిభిః బహుధా గీతం ఛందోభిర్విధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఈ క్షేత్రజ్ఞ విషయం మహర్షుల చేత అనేక విధాలుగా వివరింపబడింది. పెక్కు శాఖలు కలిగిన వేదాలలో ఇది పలు విధాలుగా విభజించి నిరూపింపబడింది. బ్రహ్మసూత్ర పదాలు దీన్ని గురించి హేతుబద్ధంగా నిశ్చయించి చెప్పాయి. మహాభూత న్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. మహాభూతాలు 5, అహంకారం, బుద్ధి, అవ్యక్తం, అష్టవిధ ప్రకృతి, ఇంద్రియాలు 10, మనస్సు, ఇంద్రియ గోచర విషయాలు 5, మొత్తం 24 క్షేత్రం. ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం, శరీరం, చేతనత్వం, పట్టుదల,
ఇది వికారాలతో కూడిన క్షేత్రమని సంగ్రహంగా చెప్పడమైనది. అమానిత్వ మదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. తనని తాను పొగడుకోకపోవడము, దంభము లేకుండా ఉండడము, అహింస, ఓర్పు, నిజాయితీ, గురు శుశ్రూష, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియ విషయాలలో వైరాగ్యము, అహంకారము లేకపోవడము, పుట్టుకలో, చావులో, ముసలితనములో, రోగములో దుఃఖాన్ని, ద్వేషాన్ని నిత్యము చూడడము, అసక్తిరన భిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. సక్త భావము లేకపోవడము, పుత్రులు, భార్య, గృహము మొదలైన వాటితో తదాత్మ్యము చెందకపోవడము, ఇష్టాలు ప్రాప్తించిన, ఇష్టము కానివి ప్రాప్తించిన మనస్సుని సమస్థితిలో ఉంచుకోవడము. మైచానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతి జన సంసది. ఇంకా నాలో అనన్య యోగంతో ఉండే వ్యభిచరించని భక్తి, ఏకాంతములో గడపడము, జన సమర్థములో అభిరుచి లేకపోవడము, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. నిత్యము అధ్యాత్మ జ్ఞానము ఉండడము, తత్వజ్ఞానము యొక్క లక్ష్యాన్ని దర్శించడము జ్ఞానమని చెప్పబడింది. దానికి భిన్నమైనదంతా అజ్ఞానము. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమస్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే. దేనిని తెలుసుకోవడం వల్ల జీవుడు అమృత తత్వాన్ని పొందుతాడు. ఆ జ్ఞేయ వస్తువుని గురించి చెబుతాను. అది లేనిది పరబ్రహ్మము, అది లేనిది పరబ్రహ్మము, అది సత్తు కాదని, అసత్తు కాదని చెప్పబడుతుంది. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. దానికి అంతటా చేతులు, కాళ్ళు, కళ్ళు, తలలు, నోళ్ళు, చెవులు ఉండి అది లోకములో సర్వాన్ని ఆవరించి ఉంటుంది. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తము సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ. ఆ పరబ్రహ్మము ఇంద్రియాల లక్షణాల ద్వారా ప్రకాశించేది. ఏ ఇంద్రియాలు తనలో లేనిది, దేనిని అంటకుండానే అన్నింటినీ భరించేది, గుణవిహీనమై కూడా గుణాలని భోగించేది. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తతు. అది జీవుళ్ళకి బయట లోపల ఉండేది, కదలేది కదలనిది కూడా అయినా సూక్ష్మమైనందువల్ల తెలియబడదు. అవిద్వాంసులకు దూరంగాను
విద్వాంసులకు దగ్గరగాను ఉన్నది. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఆ పరబ్రహ్మము విభాగములు లేనిదైన జీవులలో విభజించబడినట్లుగాను జీవులని భరించేది, సృష్టి సంహారాలను చేసేదిగా తెలియాలి. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. వెలుగులకి వెలుగు అది, అజ్ఞానం అనే చీకటికి ఆవలనున్నదని చెప్పబడుతుంది. అదే జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యము అందరి హృదయాలలో సిద్ధించి ఉన్నది. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయః మద్భావాయోపపద్యతే. క్షేత్రం జ్ఞానం జ్ఞేయం సంగ్రహంగా చెప్పబడ్డాయి. నా భక్తుడు దీన్ని తెలుసుకొని నా భావాన్ని మోక్షాన్ని పొందుతాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషులిద్దరూ అనాది అని తెలుసుకో, వికారాలు గుణాలు ప్రకృతి నుండి పుట్టాయని తెలుసుకో. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. కార్యకారణాల తయారీకి ప్రకృతి కారణమని చెప్పబడుతుంది. సుఖ దుఃఖానుభవాలకి కర్త పురుషుడని చెప్పబడతాడు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మసు. ప్రకృతిలో నిలిచిన పురుషుడు ఆ ప్రకృతి నుండి పుట్టిన గుణాలని అనుభవిస్తాడు. గుణాలతో అతడి సంయోగమే అతడు మంచి చెడు జన్మలెత్తడానికి కారణము. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. ఈ శరీరములోని పరమ పురుషుడు సాక్షి అని, అనుమతించేవాడని, భరించేవాడని, భోగించేవాడని, మహేశ్వరుడని, పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. పూర్వము చెప్పిన విధంగా పురుషుణ్ణి గుణాలతో సహా ప్రకృతిని ఎవరు తెలుసుకుంటారో అతడు ఎలా ప్రవర్తించినా తిరిగి పుట్టడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా కేచిదాత్మనమాత్మాన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ధ్యానం ద్వారా తమలోనే తమ ఆత్మని ఆత్మ ద్వారా చూస్తారు. కొందరు జ్ఞానయోగం ద్వారాను, మరికొందరు కర్మయోగం ద్వారాను ఆత్మను చూస్తారు. అన్యత్వేవ మజానంతః శ్రుత్వా నేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతి పరాయణాః. ఈ ప్రకారంగా తెలుసుకోలేని వారు కూడా అన్యుల ద్వారా విని అలా విన్నదానిపై గురిముంచిన వారు కూడా సంసారాన్ని తప్పక తరిస్తారు.
యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. భరత శ్రేష్ఠుడా, స్థావర జంగమ రూపమగు ప్రాణకోటి ఏదైతే ఉందో అది క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వల్లనే పుడుతుందని తెలుసుకో. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్య వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. నశించిపోయే వాటిలో నశించని తత్వంగా అన్ని భూతాలలో సమంగా ఉన్న పరమేశ్వరుని చూచిన వాడే నిజమైన దృష్టి కలవాడు. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. సర్వత్ర సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి సర్వత్ర సమంగా ఉన్న ఈశ్వరుని సమంగా చూచిన వాడే తనని తాను హింసించుకోనివాడు. అతడు దానివల్లే పరమగతిని చేరుకుంటాడు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. అన్ని విధాలైన కర్మలు ప్రకృతి వల్లనే జరుగుతున్నాయని, ఆత్మ ఏమీ చెయ్యదని తెలిసిన వాడే నిజమైన చూపు కలవాడు. యదా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడైతే మానవుడు వేరువేరుగా కనిపించే ప్రాణికోటి ఏకత్వం మీద ఆధారపడి ఉన్నదని, అక్కడి నుండే విస్తరించిందని నిరంతరము చూడగలుగుతాడో అప్పుడు బ్రహ్మాన్ని పొందుతాడు. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. అది లేనివాడు నిర్గుణుడు కాబట్టి ఈ పరమాత్మ అవ్యయుడు. కౌంతేయ, శరీరంలో ఉన్న అతడు కర్మ చెయ్యడు. శరీరములో ఉన్నా అతడు కర్మ చెయ్యడు. ఆ కర్మ ఫలంతో మలినపడడు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మత్వం వల్ల దేని చేత అంటబడదు, అలాగే దేహమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అంటబడదు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓ భారత, ఎలాగైతే సూర్యుడు ఒక్కడే ఈ యావత్తు లోకాన్ని ప్రకాశింపచేస్తాడో అలాగే ఈ యావత్తు క్షేత్రాన్ని క్షేత్రధారి ఒక్కడే ప్రకాశింపజేస్తాడు. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ ప్రకారంగా క్షేత్రజ్ఞుల భేదాన్ని, భూత ప్రకృతి నుండి మోక్షం పొందే పద్ధతిని జ్ఞాన దృష్టితో ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు పరమపదాన్ని చేరుకుంటారు. ఓం
తత్సతు ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.